ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ని మరాఠీలు దేవుడుగానే భావిస్తారు. వాళ్ళు ఛత్రపతి శివాజీ అని సంబోధించరు. పేరు పక్కన మహారాజ్ చేర్చి శివాజీ మహారాజ్ అని పిలుస్తారు. ఈ శివాజీ మహారాజ్ యొక్క పూర్తి పేరు వచ్చి శివాజీ షాహజీ భోంస్లే. ఈయన ఫిబ్రవరి 19, 1630 పూణేలో జన్మించారు. మరాఠీలు అంతగా అభిమానించడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఆ ప్రజలకు భారతదేశానికి ఎంతో సేవ చేసి హిందూ మతాన్ని కాపాడిన మహా గొప్ప యోధుడు. పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని చెక్కు చెదరనీయకుండా పునాది వేసిన గొప్ప యోధుడు శివాజీ మహారాజ్. ఇంకా ఆయనను నావికాదళ పితామహుడుగా పిలిచేవారు. ఈ శివాజీ షాహజీ జిజియాబాయ్ దంపతులకు జన్మించారు. వీళ్ళు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే ఒక కుటుంబం అన్నమాట. శివాజీ తల్లి పుట్టిన వాళ్ళందరూ మరణించటంతో ఈసారి బిడ్డకు ఏమీ జరగకూడదని ఆమె ఎంతగానో ఆరాధించే ఆ శివశక్తుల పేరు కలిసేటట్లుగా శివాజీ అని పేరు పెట్టుకుంది. ఆ తర్వాత శివాజీ తండ్రి షాహజీ పూణేలో తన బాధ్యతని భార్యకు అప్పగించవలసి వచ్చింది. అప్పుడు భార్యకు అప్పగించి కొడుకు బాధ్యతను రాజనీతి నేర్పటానికి మనుషులను ఏర్పాటు చేసి బెంగుళూరు వెళ్ళిపోయారు. అలా శివాజీ బాల్యమంతా దేశభక్తి, ప్రజల పట్ల ఎలా ఉండాలి, స్త్రీలను ఎలా గౌరవించాలి, సహనంతో పనులను ఎలా చేయాలి, అంతేకాకుండా ఎన్నో ధైర్య సాహసాలు మరియు హిందూ విలువలను చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. ఇంకా చిన్న వయసులోనే ఎన్నో యుద్ధాలలో విజయం కూడా సాధించాడు. యుద్ధ సాహసాలను చూస్తే శివాజీ ధైర్యము మనకు కనిపిస్తుంది. అంతటా ధైర్య సాహసాలి. శివాజీ మహారాజ్ ఆది పరాశక్తి అయిన దుర్గా భవానీ మాతను వాళ్ళ అమ్మగారితో కలిసి పూజించేవాడు. ఆ ఆది పరాశక్తి శివాజీకి ఎప్పుడూ రక్షణ కవచంలా శివాజీని నడిపేది. శివాజీ మహారాజ్ 8 మందిని వివాహం చేసుకున్నాడు. అయితే ఆ వివాహాల వెనక కారణాలు లేకపోలేవు. వాళ్ళందరినీ చేసుకోవటానికి ఏదొక కారణం అనగా రాజకీయంగా కానీ, వ్యూహాత్మకంగా కానీ, వ్యక్తిగతంగా మరియు సామాజికంగా చేసుకోవలసి వచ్చింది. మొదటి వివాహము ఆయనకు చిన్న వయసులోనే జరిగింది. శివాజీ మహారాజ్ యొక్క భార్యలు: మొదటి భార్య సాయిబాయి నింబల్కర్, సోయిరాబాయి మోహిత్, పుట్లబాయి రాల్కర్, సక్వార్బాయి గైక్వాడ్, సుగుణాబాయి షిర్కే, కాశీబాయి జాదవ్, లక్ష్మీబాయి విచాడే, గున్వానాబాయి ఇంగ్లే. శివాజీ మహారాజ్ యొక్క భార్యలు చదువుకున్నవారు మరియు యుద్ధనీతి తెలిసిన వాళ్ళు. ఈ శివాజీ మహారాజ్కి పిల్లలు వచ్చి 4 కుమారులు, 2 కుమార్తెలు. శివాజీ మహారాజ్ ఎన్నో యుద్ధాలను చేసి విజయం సాధించాడు. అంతేకాకుండా హిందూ మతానికి ఎంతో ప్రాముఖ్యత, విలువని ఇచ్చాడు. ముస్లిం పాలనను వెళ్ళగొట్టాడు. ముస్లిం పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినా సరే తన హిందూ మతాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. 27 ఏళ్ల పాటు దేశం కోసం, హిందూ మతం కోసం యుద్ధం చేసి ఎంతోమంది హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి ఇప్పటికీ ప్రజల గుండెలో నిలిచిన వ్యక్తిగా శివాజీ మహారాజ్ ఉన్నారు. అంతేకాకుండా ఈ శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680లో మధ్యాహ్నము 12 గంటలకి రాయ్గఢ్ కోటలో తుది శ్వాస విడిచారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ముస్లిం పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలా పోరాడాడో అలానే ఇక్కడ తెలంగాణలో ముస్లిం పాలనకి పోరాడిన వ్యక్తి సర్వాయి పాపన్న. ఆ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 50 ఏళ్ల సంవత్సరాలు మాత్రమే బ్రతికారు. తర్వాత ఆ మహావ్యక్తికి పుట్టిన బిడ్డలలో ఆయన అంత స్థానాన్ని పొందిన వ్యక్తి అతని కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆ సంభాజీ మహారాజ్ కూడా 30 సంవత్సరాల వయసులోనే ఎంతో పోరాడి దేశం కోసం, హిందూ మతం కోసం అతని ప్రాణాలను అతి కిరాతకంగా ఔరంగజేబు చేతిలో మరణించాడు. ఆ మహాయోధుడు సంభాజీ మహారాజ్.